హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన పెన్షనర్స్ సంఘాల సభ్యులండి కీలక డిమాండ్లకు హామీ. ఈ యొక్క 3% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి, అలాగే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుపై చర్చ. వీటన్నిటికి సంబంధించిన కీలక డిమాండ్లయితే ఉన్నాయి. ఈ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సభ్యులు సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. పెన్షనర్ల సంక్షేమంపై ప్రధాన డిమాండ్లయితే కొన్ని ఉన్నాయి. అవేంటంటే పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో, వారికి అవసరమైన సహాయాన్ని అందించడంలోనూ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. గత ప్రభుత్వంలో తగ్గించిన 3% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని పార్టీ డిమాండ్ చేసింది. ఇది పెన్షనర్ల ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది. వైద్య ఖర్చుల పరిమితి పెంపు. వైద్య ఖర్చుల పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలని సుబ్బరాయన్ గారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ పెంపును పెన్షనర్లకు చాలా అవసరమని అయితే చెప్పారు. పెన్షనర్ల బకాయిల చెల్లింపు. పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పార్టీ కోరింది. ఈ బకాయిలు పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటి. ఇకపోతే జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ ఏర్పాటు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, పరిష్కారాలను చర్చించడానికి జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సుబ్బరాయన్ గారు అయితే విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉపాధ్యక్షులు రామస్వామి మూర్తి, కార్యదర్శి ఏవి ప్రసాదరావు తదితరులైతే పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం త్వరలో పెన్షనర్ల డిమాండ్లను అమలు చేయాలనైతే వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే సిపిఎస్ రద్దుపై ఉద్యోగుల డిమాండ్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీ ఎంప్లాయీస్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కర్వి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలుపై నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్కు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిపిఎస్ అసోసియేషన్ పేర్కొంది. గురువారం జరగబోయే కేబినెట్ సమావేశంలో సిపిఎస్ రద్దుకు తగిన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని కూడా వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి హామీలన్నింటినీ ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని, ముఖ్యంగా సిపిఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలని ఈ రెండు సంఘాలు గట్టిగా అయితే కోరాయి.